This is the Air Jordan 4 white cements. As always, first అయితే నేను షూని అన్బాక్స్ చేస్తా, తర్వాత దీని హిస్టరీ ఏంటి, తర్వాత సైజింగ్ టిప్స్ అండ్ ఆల్సో షూ యొక్క క్వాలిటీ, లేటర్ ఫైనల్గా నా థాట్స్ అయితే చెప్తాను అనమాట. అండ్ ఆల్సో ఐల్ టెల్ యూ ద రీసేల్ వాల్యూ అండ్ రీటైల్ వాల్యూ ఆల్సో. సో ఫస్ట్ అయితే ముందు షూని అన్బాక్స్ చేసే ముందు బాక్స్ అయితే చూపిస్తాను మీకు. బాక్స్ వచ్చేసరికి నార్మల్ ఎయిర్ జోర్డన్ 4 బాక్స్, జంప్ మ్యాన్ లోగో అయితే ఉంది ఇక్కడ అండ్ ఫ్లైట్ సింబల్. సో సైడ్కి టర్న్ చేసి చూస్తే మొత్తం సిమెంట్ గ్రేతో ఫినిష్ అయితే ఉంది. సో యూజువలీ జోర్డన్ 4 మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది, నథింగ్ స్పెషల్. ఫస్ట్ మనం లిడ్ ఓపెన్ చేసి చూడగానే సో దిస్ ఈజ్ ద షూ అనమాట. సో మనం షూ అయితే బయటికి తీసి నేను చూపిస్తే ఎలా ఉంటుందో. షూ పక్కకు పెట్టి ఇంకేమున్నాయో చూద్దాం. నార్మల్గా అయితే దీంట్లో ఎక్స్ట్రా లేసెస్ అయితే ఏం రాలేదు, ఓన్లీ 2 షూస్ అండ్ సేమ్ సిమెంట్ గ్రే ఉన్న పేపర్ అంతే, అంతకుమించి అయితే ఏం లేదు ఇందులో. మన బాక్స్ని అయితే పక్కన పెట్టి షూ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద షూ వచ్చేసరికి లెదర్ క్వాలిటీ బాగానే ఉంది, సాఫ్ట్ లెదర్లోనే ఉంది, బట్ సమ్వాట్ స్టిఫ్గా ఉంది లెదర్ వచ్చేసరికి. స్మెల్ టెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్వేస్ కొత్త షూ కొన్న తర్వాత నార్మల్గా అయితే స్మెల్ చూడడానికి ట్రై చేయండి. చాలా వరకు షూస్ బాగానే ఉంటాయి, బట్ ఐ డోంట్ నో అబౌట్ ద డిఫరెంట్ కంపెనీస్, బట్ జోర్డన్ నైకీ వచ్చేసరికి స్మెల్ బాగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద షూస్ వచ్చేసరికి. దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్మోస్ట్ 8 డెకేడ్ తర్వాత అయితే రిలీజ్ అయింది. దీని ఒరిజినల్ బ్యాక్ ఇన్ 2016లో అయితే రిలీజ్ అయింది. తర్వాత 2025లో May 24th అయితే ఇది రిలీజ్ అయింది ఫర్ ఎ రీటైల్ ప్రైస్ ఆఫ్ $225 USD ప్లస్ వెరెవర్ మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ప్లస్ ట్యాక్స్ అయితే పడుద్ది. సో వై ఈ షూ, ఎందుకు వైట్ సిమెంట్స్ అనేవి ఎంత పాపులర్, ఎందుకు జనాలు 2 షూస్ అదే డబల్ అప్, ఎందుకు జనాలు 2 pairs కొనుక్కుంటున్నారంటే బ్యాక్ ఇన్ 1989లో ఇది కూడా వన్ ఆఫ్ ది 4 కలర్స్లో ఒరిజినల్ కలర్ అనమాట. దీంతోపాటు మనకి బ్రెడ్తో రిలీజ్ అయింది, బ్లాక్ అండ్ రెడ్ రిలీజ్ అయింది అండ్ ఆల్సో మిలిటరీ బ్లూ కూడా రిలీజ్ అయింది అనమాట. మై ఫేవరెట్ వచ్చేసరికి ఫస్ట్ మిలిటరీ బ్లూ, సెకండ్ వచ్చేసరికి వైట్ సిమెంట్ ఫోర్స్ అనమాట. ఐ హ్యావ్ బ్రెడ్ బట్ నా దగ్గర అయితే బ్లాక్ అండ్ రెడ్ అయితే లేదు. సో ఆబ్వియస్లీ మనకి ఏదైనా ఒరిజినల్ అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయిన కలర్స్, ఏ ఒరిజినల్ కలర్ అయినా ఆల్మోస్ట్ అన్నీ పాపులర్గానే ఉంటాయి. సో అప్పుడు తర్వాత మనకి 2016లో రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ 12 years అయితే ఈ ఇయర్ అయితే రిలీజ్ చేశారు. అందుకే చాలామంది ఈ పేరు కోసం అయితే వెయిటింగ్. ఎందుకంటే 2016లో చాలామంది స్నీకర్స్ కూడా కలెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసినంతవరకు, కొంతమంది. బట్ అమెరికాలో అయితే ఎప్పటి నుంచో ఉంది ఈ కల్చర్, మన దగ్గర అయితే చాలా తక్కువ. అండ్ ఆల్సో వైట్ కలర్ షూ మీరు దేని మీద pretty much వేసుకోవచ్చు, ఈవెన్ షార్ట్స్ వేసుకున్నా లేకపోతే నార్మల్ అవుట్ఫిట్స్ మీద, జీన్స్ మీద కూడా pretty much ఏ అవుట్ఫిట్ మీదన్నా వైట్ యూ నెవర్ గో రాంగ్ అనమాట. మనం షూ యొక్క కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మోర్ ఆఫ్ కంఫర్టబుల్ అంటే రీక్రియేట్ చేసింది అనమాట. అంటే 1989కి క్లోజ్గా రీక్రియేట్ చేసింది ఈ 2025 పేరు వచ్చేసరికి. మనకి ఈ అప్పర్ చూసేసరికి స్టిఫ్ టంబుల్ లెదర్ అయితే ఉంది, దానిపైన వచ్చేసరికి లేస్ అండర్ నార్మల్ జోర్డన్ 4కి ఎట్లా అయితే మెష్ ఉంటుందో అట్లానే ఉంది. సో వెన్ కమ్స్ టు ఈ స్ట్రింగ్స్ వచ్చేసరికి లేస్ని హోల్డ్ చేసేది రబ్బర్ అనమాట. ఈవెన్ సైడ్ కూడా మనకి నార్మల్ ఈ ఫ్రంట్ బాక్స్లో అయితే ఏదో ఉందో అదే లెదర్, స్టిఫ్ లెదర్ అయితే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. సో బ్యాక్ ఆఫ్ ది షూ వచ్చేసరికి మనకి నైకీ అండ్ ఎయిర్ సింబల్ అయితే ఉందన్నమాట. యూజువలీ మీకు నైజల్ చూస్తే బైక్ అని ఉండిద్ది అండ్ ఆల్సో సమ్ నార్మల్ జోర్డన్స్కి అయితే ఓన్లీ జంప్ మ్యాన్ లోగో ఉండిద్ది, బట్ దీనికైతే నైకీ ఎయిర్ అని ఉంది. యూజువలీ పీపుల్ అయితే నైకీ ఎయిర్ని ప్రిఫర్ చేస్తారు. సో వన్ కమ్స్ టు టంగ్ వచ్చేసరికి ఫ్లైట్ సింబల్ అండ్ జోర్డన్ సింబల్ అయితే ఉంది రెడ్ కలరింగ్తో. అండ్ అలాగే సోల్ వచ్చేసరికి నార్మల్ జోర్డన్ 4 సోలే అనమాట, పెద్దగా స్పెషల్ అయితే ఏం లేదు. ద టంగ్ ఇన్సైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. ఈవెన్ బ్యాక్ ఆఫ్ ది హీల్ వచ్చేసరికి ఇదంతా వైట్ సిమెంట్ ప్రింట్ ఉంది. ఈవెన్ మనకి మిడ్ ప్యానల్ కూడా మొత్తం వైట్ సిమెంట్ ప్రింట్ ఉందన్నమాట. అండ్ వెన్ కమ్స్ టు కంఫర్ట్ వచ్చేసరికి ఐ ఫీల్ లైక్ నాది నారో ఫీట్ కాబట్టి నాకంత అన్కంఫర్టబుల్గా అయితే పెద్దగా అనిపించదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ వైడర్ ఫీట్, పెద్ద ఫీట్ ఉంటే ట్రూ టు సైజ్ అన్న తీసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. కొంతమందికి టూ మచ్ వైడ్ ఉంటే మాత్రం ఒక హాఫ్ సైజ్ అయితే అప్పాలండి. నేనైతే ట్రూ టు సైజే తీసుకున్నా.
సో ఫస్ట్ మీరు చిన్న ఫీట్ అంటే మేబీ 9, 9.5, 8, 8.5, 10 అట్లా ఉంటే మాత్రం ట్రూ టు సైజ్. బిగ్గర్ సైజెస్ ఉంటే హాఫ్ సైజ్ అయితే అప్ వెళ్ళండి. కంఫర్టబుల్గానే ఉంటుంది. ఐ ఫీల్ లైక్ ఈవెన్ దో నా దగ్గర జోర్డన్ 3s ఉన్నా నేనైతే ఇప్పటిదాకా ఏది వేసుకోలేదు. బట్ ఆఫ్టర్ జోర్డన్ 3s ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ మచ్ కంఫర్టబుల్. ఎందుకంటే ఇక్కడ ప్యాడింగ్ చూసినా కూడా హెవీ కుషనింగ్ అయితే ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది షూ. బట్ వింటర్లో ఇంకా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే కుషనింగ్ బాగుంది కాబట్టి ఇట్ హోల్డ్స్ దట్ వార్మ్నెస్ ఇన్సైడ్ ద షూ. ఓకే, వెన్ కమ్స్ టు రీసేల్ ప్రైస్ వచ్చేసరికి నా సైజ్ వచ్చేసరికి 257 ఎంత ఉంది, 8.5. ఇట్స్ గోస్ అప్ టు $300 అనమాట. యూజువలీ ఏమవుతుందంటే ఈ షూ వన్స్ ఈ పేర్స్ అయితే ఆన్లైన్లో కొన్న వాళ్ళకి వాడెవర్ ర్యాఫిల్స్లో విన్ అయిన వాళ్ళు లేకపోతే స్నీకర్స్ యాప్ నుంచి కొన్న వాళ్ళందరికీ పేర్స్ వచ్చిన తర్వాత ఇట్స్ గోనా గో డౌన్. అండర్ రీటైల్ అయితే ఖచ్చితంగా వెళ్ళదు. బట్ వన్స్ పేర్స్ అన్నీ వచ్చి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక 1 month లేకపోతే 1.5 month అందరు స్టార్ట్ వేరింగ్ షూస్ నేను వేసుకున్న తర్వాత డెడ్ స్టాక్ పేర్లు తగ్గిపోతాయి కాబట్టి ఆబ్వియస్లీ 300 అబవ్ అయితే ఖచ్చితంగా టచ్ అయ్యిద్ది. సో యూజువల్లీ అందరికీ పేరు కావాలి కాబట్టి జోర్డన్ అయితే ఎక్కువ పేర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు 1-2 పేర్స్ అయితే కొనుక్కున్నారు. బయట కూడా అంత కేయాస్ అయితే అవ్వలేదు. బట్ నేనైతే ఫేస్ చేసింది ఏంటంటే బిగ్గర్ సైజెస్ అయితే అంత ఈజీగా అయితే రాలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ ఇద్దరికి నేను 1 hour లైన్లో ఆన్లైన్లో క్యూ వెయిట్ చేస్తానే తప్ప నేను ఇద్దరికి సైజ్ 11 కొనలేకపోయా. బట్ 8, 8.5, 9 కొన్ని వెబ్సైట్లో అయితే నేను చూసా ఆఫ్టర్ 30 minutes దాకా. బట్ బిగ్గర్ సైజెస్ వెరీ టఫ్ టు కాప్ దిస్ షూ. మా ఫైనల్ థాట్స్ వచ్చేసరికి మీ దగ్గర ఏ జోర్డన్ 4 లేకపోతే ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ గుడ్ షూ, నాట్ ఎ మ్యాండటరీ షూ ఐ వుడ్ సే. నేను మ్యాండటరీ షూ ఖచ్చితంగా రికమెండ్ చేసేది ఏమన్నా ఉంటే బైక్ ఎయిర్. బట్ అది ఇప్పుడు టూ మచ్ ప్రైస్ ఉంది. నేను తీసుకున్నప్పుడే నేను 2 shoes ఇచ్చి ట్రేడ్ చేశా. బట్ ఇప్పుడు వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ద సైజ్. నా సైజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ $550 ఉంది. సైజ్ 11, సైజ్ 12 అయితే ఆల్మోస్ట్ $700+ ఉంది. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ద మనీ యూ కెన్ బై. బట్ డబ్బులు లేకపోతే ఐ వుడ్ సే హోల్డ్ ఆఫ్ ఆర్ ట్రై టు బై సమ్ గుడ్ పేర్స్. ఏదైతే వాల్యూ వస్తుందో లెట్స్ సే ఈ షూ ఉంది, మీరు 2 కొనుక్కుంటే కొన్ని రోజుల తర్వాత 300, 400కో ఇది రీచ్ అయింది. ఆబ్వియస్లీ 300+ ఉండిద్ది. సో మీరు రీటైల్ కొంటే 220కి 300 వస్తుందంటే 80 ప్రాఫిట్. అట్లా 2-3 షూస్ మీరు ట్రేడ్ ఇచ్చి అయితే బైక్ ఎయిర్ తీసుకోండి. చాలామంది స్నీకర్ ఆఫ్ ది ఇయర్ అనమాట బైక్ ఎయిర్ వచ్చేసరికి నైజిల్ సిల్వెస్టర్ది. సో మీ దగ్గర బైక్ ఎయిర్ లేకపోయినా లేకపోతే ముందు రిలీజ్ అయిన జోర్డన్ 4s ఏం లేకపోయినా ఇదైతే మంచి షూ. ఒరిజినల్ కలర్, యూ కెన్ నెవర్ గో రాంగ్ విత్. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఐ థింక్ దట్స్ ఇట్. సో మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ నోబడీ ఈజ్ సబ్స్క్రైబింగ్. మీరు లైక్ చేస్తే కొత్త పీపుల్కి అయితే రీచ్ అయ్యిద్ది. సో మనమైతే బిగ్గర్ కమ్యూనిటీస్ని అయితే బిల్డ్ చేయొచ్చు. నేను ఇంకా 100 subscribers కూడా హిట్ చేయలేదు. ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ 100, దెన్ వీ గోనా గో టు 1000 అండ్ 1 step ahead అనమాట. సో ఐ రియలీ గైస్ నీడ్ యువర్ హెల్ప్. నేనైతే వేరే వీడియోలో అయితే కలుస్తాను ఇంకొక షూ అన్బాక్సింగ్తో. అంటిల్ దెన్ పీస్.